ప్రతి ఒక్కరం మార్నింగ్ లేవగానే బ్రష్ చేసిన తర్వాత ఫస్ట్ చేసేది ఏంటంటే ఐదర్ ఏదైనా ఒక ఫేస్ వాష్ తీసుకుంటాము, లేదంటే ఒక సబ్బు తీసుకుంటాము ఫేస్కి. మార్నింగ్ ఇంకా అసలు ఏమి లేవగానే ఆ స్కిన్ ఎంత ముద్దుగా ఉంటుందంటే అసలు ఫేస్ నాకు జస్ట్ వాటర్తో కడితే సరిపోతుంది అనిపిస్తుంది. కానీ అందరం అట్లా కాదు, సబ్బులు పెడతారు, ఫేస్ ప్యాక్, కొంతమంది మార్నింగ్ ఫేషియల్స్ కూడా చేసుకుంటాం మేడం, ఫేస్ ప్యాక్స్తోని 2-3 క్రీమ్స్ కూడా పెడుతూ ఉంటారు. సో అసలు మార్నింగ్ మన ఫేస్కి లేవగానే కెమికల్స్ పెట్టచ్చా మేడం అసలు? యాజ్ పర్ ఆయుర్వేద ఓకే ఏమవుతుందంటే మనము ఫస్ట్ నిద్రపోయి లేవగానే మన స్కిన్ పోర్స్ ఓపెన్ ఉంటాయి. ఓపెన్ పోర్స్ ఉన్నప్పుడు పింపుల్స్ ఉన్న వాళ్ళకి కూడా పింపుల్స్ లుక్ వెరీ అలా ఇలా కనపడుతూ ఉంటాయి కదా, ఇంకా పాపప్ అయిపోయినట్టు కనపడుతూ ఉంటాయి. ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆయిలీగా కనపడుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ లైక్ అఫ్ కోర్స్ కొంతమంది దే వేకప్ వెరీ ఫ్రెష్ ఆల్సో. అది వేకప్ ఫ్రెష్ ఏంటి, నైట్లో వాళ్ళు చేసుకునే నైట్ రెజామ్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని దే వేకప్ ఫ్రెష్ ఇన్ ద మార్నింగ్. మార్నింగ్లో లేవగానే ఆయుర్వేదాలో ఒక రొటీన్ ఏముంటుందంటే ఫస్ట్ యూ హ్యావ్ టు వాష్ యువర్ ఫేస్ విత్ ప్లెయిన్ వాటర్. అంతే, ప్లెయిన్ వాటర్ తోటి ముఖం కడుక్కోవాలి వితౌట్ మీరు స్నానం చేసుకోవడానికి ఏంటి అన్నిటికంటే ముందు ఇంకా యూ బ్రష్ యువర్ ఇవన్నిటికంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కొన్ని నీళ్ళు తీసుకొని ఫస్ట్ ఫేస్ నోరు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత నోరు పుక్కలి చూసేసి సో ఆ నోట్లో బిఫోర్ ఈవెన్ ఇఫ్ యూ బ్రష్ ఓకే బ్రష్ చేయడానికంటే ముందు పుక్కలిని చూసేసి మీ ఫేస్ని మంచి వాటర్ తోటి చక్కటి చల్లనీళ్ళతోటి ఫేస్ వాష్ చేసుకోండి. ఎలా అంటే నీట్గా అనమాట, కళ్ళు ఫేస్ అంతా కడుక్కున్న తర్వాత దాని తర్వాత మీది ఏదైతే చిన్న రొటీన్ ఏదైతే ఉంటుందో యూ వాంట్ టు డూ స్వీపింగ్ డస్టింగ్ ఏదో చిన్న పనులు ఏవో చేసుకుంటూ ఉంటాం మనము. ఆ తర్వాత కొంతసేపటికి తర్వాత అలౌ యువర్ ఫేస్ టు సెటిల్. ఫేస్ సెటిల్ అవ్విన తర్వాత దాని తర్వాత మీరు ఆయిల్ మసాజ్, మనకు ఉండేది ఆయిల్ మసాజ్ చేసుకుంటారా. సోప్ యాక్చువల్గా మనకి అసలు ఒకప్పుడు సోపే ఉండేది కాదు ఓకే, అన్లెస్ యూ హ్యావ్ సమ్ మేజర్ ప్రాబ్లమ్. సోప్స్ ఇప్పుడు ఇంట్రడ్యూస్ అయ్యాయి కాబట్టి మనం అప్పుడు శనగపిండి పెసరపిండి ఇవే కదా హర్బల్ బాత్ కూడా చేసేవాళ్ళు మేడం. అవును, అవే వాడేవాళ్ళము. కాకపోతే నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ లేవగానే ఎనీ బ్లీచ్ కెమికల్ దిస్ ఇస్ కంప్లీట్లీ అవాయిడ్ చేయండి. ఫస్ట్ థింగ్ లేవగానే ఫేస్ వాష్ చేసుకొని చూడండి. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ యూ విల్ సీ సో మచ్ ఆఫ్ చేంజ్ ఇన్ యువర్ ఫేస్ అనమాట. ఆ బ్రైట్నెస్లో కానీ ఆ కళ్ళలో బ్రైట్ కానీ ఇవన్నీ ఎవ్రీథింగ్ యూ కెన్ గ్రాడ్యువల్గా మీరు చూడవచ్చు. సో లేవగానే నో కెమికల్ టు ద ఫేస్, కంప్లీట్లీ నో అనమాట. సిమిలర్లీ నైట్ పడుకునే ముందు కూడా మీ ఫేస్ ఎంత క్లీన్గా ఉంచుకొని పడుకోగలిగితే మీకు అంత బాగుంటుంది. అంటే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ కార్టిక్ కానీ లేకపోతే పౌడర్స్ కెమికల్స్ లిప్స్టిక్స్ ఇవన్నీ తీసేసి నైట్లో మీరు ఎంత క్లీన్గా ఫేస్ ఉంచగలిగితే మార్నింగ్కి అంత బాగుంటుంది. ప్లస్ చాలామందికి కొంచెము డార్క్ ప్యాచెస్ అవి వస్తూ ఉంటాయి. సో ఇవన్నిటిని అవాయిడ్ చేయాలంటే నైట్ పడుకునే ముందు యువర్ ఫేస్ షుడ్ బి యాజ్ క్లీన్ యాజ్ పాసిబుల్. ఫేస్ వాష్ చేసుకుంటారా ఏదైనా చేసుకోండి, పడుకునే ముందు జస్ట్ స్ప్రే సమ్ రోజ్ వాటర్లో లేకపోతే దూదిలో ముంచి చక్కగా క్లీన్ చేసుకొని, ఒకవేళ బాగా ఆయిలీ ఫేస్ ఉన్న వాళ్ళు డోంట్ అప్లై ఎనీథింగ్ నైట్లో. పింపుల్స్కి క్రీమ్ అంటారు, ఏం చేయకండి. అసలు చాలామంది పింపుల్స్ ఉన్నాయండి అంటే మీకు ఆయిల్ ఫేస్ ఉంటేనే కదా అన్ని పింపుల్స్ వస్తాయి. కాబట్టి నైట్ పడుకునే ముందు ఏమీ పెట్టొద్దు. ఇంకా పెట్టుకోవాలి అనుకుంటే కనుక అట్లాంటి వాళ్ళు రోజ్ వాటర్ తోటి ఫేస్ క్లీన్ చేసుకొని శాండిల్ పేస్ట్, అది కూడా మీ ఇంట్లో మీరు గంధం తీసి అరగదీసేసి, మన ఇంట్లో ఉంటుంది కదా గంధం, ఫ్రెష్ శాండల్వుడ్ పేస్ట్ ఎక్కడైతే పింపుల్ ఉందో అక్కడే పెట్టండి, మిగతా ఫేస్ అంతా కూడా అక్కర్లేదు. ఆ ప్లేస్లో మాత్రమే శాండిల్ పెట్టి నిద్రపోండి. శాండిల్ ఓవర్ నైట్ ఉండొచ్చు, నో ప్రాబ్లం ఆయిల్ ఫేస్ వాళ్ళకి. డ్రై ఫేస్ ఉంటే మాత్రం ఓవర్ నైట్ ఉంచకండి. పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్కి కొన్ని రోజులకి ఆ పింపుల్స్ వల్ల వచ్చే మరకలు కానీ మచ్చలు ఇవన్నీ లేకుండా మీది చక్కగా ఒక బేబీ ఫేస్ లాగా నీట్గా అంత ఫ్లాలెస్గా ఉంటుంది అనమాట. రోజ్ వాటర్ అంత బెనిఫిషియల్ మనకి, యాక్చువల్గా రోజ్ వాటర్ ఈజ్ వెరీ వెరీ బెనిఫిషియల్. సో ఇంతకు మించి మీరు చేయాల్సింది ఎక్కువ ఏమీ లేదు. కానీ మేడం బయట అయితే రోజ్ వాటర్ దొరుకుతుందో మ్యాక్సిమం వాళ్ళు కెమికల్స్ కలుపుతూ ఉంటారు. ఇంట్లో మనం ఎట్లా అంటే డే బై డే ప్రిపేర్ చేసుకోవడానికి లేదా స్టోర్ చేసుకోవడానికి ఉంటుందా? వెరీ ఈజీ, 1 వీక్ ఒకసారి చేసుకోవచ్చు. దీనికి యూజ్ చేసేది ఏంటంటే మనకి నాటు గులాబీ దొరుకుతుంది. నాటు గులాబీ పింక్ వన్ బాగా ఒకటే చెట్టుకి చాలా ఇట్లా బుష్ లాగా పెరిగిపోతుంటుంది కదా, ఆ నాటు గులాబీలు తీసుకొని ఆ పెటల్స్ అన్ని ఫ్రెష్ పెటల్స్ కొంచెం వాటర్లో వేయండి. వేసి బాగా 50% మరగనివ్వండి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ షుడ్ బికమ్ 50. ఇట్స్ ఎ న్యాచురల్ హోమ్ మేడ్ అనమాట. చేసి అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మీరు.
ఒక 1 వీక్ స్ప్రే బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో ఎవ్రీ వీక్ తయారు చేసుకుంటే ఇంకా మంచిదే కదా. ఎవ్రీ వీక్ అది స్ప్రే చేసుకొని చూసి సో మచ్ ఆఫ్ చేంజ్ ఎంత బాగుంటుందో. అదే వాటర్లో ఒక 1 or 2 ఐస్ క్యూబ్స్ వేసి చక్కగా ఒక వైట్ కలర్ మంచి నాప్కిన్ అందులో వేసి ఫ్రెష్ నాప్కిన్ పిండేసి ఐస్తో పాటు మొక్క మీద పెట్టుకుంటే యూ విల్ గో టు స్లీప్ అనమాట. నిద్ర వచ్చేస్తుంది చక్కగా, అంత సూదింగ్గా ఉంటుంది. సో ఇవన్నీ వెరీ బెస్ట్ హోమ్ రెమెడీస్. మనకి ఏంటంటే ఓపిక లేక టైం ఉండదు, ఓపిక ఉండదు, ఎవరైనా చేసి పెడితే బాగుంటుంది అని వి గో టు ద పార్లర్స్ అండ్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ. ఓకే, ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ గో టు పార్లర్, ఐ గో ఫర్ వెరీ అంటే చాలా 1% సర్వీస్ కోసమే వెళ్తాను, బట్ నాట్ ఫర్ ఎనీథింగ్, నో ఫేషియల్స్ అండ్ నథింగ్. అంటే ఒకప్పుడు నుంచి నాకు ఒకసారి అర్థమైపోయిన తర్వాత ఇంకా మనం వెళ్ళం అనమాట. అది సో ఇప్పటి నుంచి నేను కూడా ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు డూ, అంటే ఇంట్లోనే చేయడానికి ట్రై చేస్తాను. యా, నిజంగా ఇట్ వర్క్స్ వెల్ అండ్ యూ విల్ ఫీల్ హ్యాపీ ఒకటి ఉంటుంది. ప్లస్ వీల్ సేవ్ అవర్ మనీ, యు ఆర్ కెమికల్ ఫ్రీ, కెమికల్స్ లేకుండా యు ఆర్ వర్కింగ్ ఆన్ యువర్ బాడీ. బాధ లేకుండా బాధ నిజంగా అదే వాళ్ళకు ప్రెషర్తో వాళ్ళు చేస్తూ ఉంటారు, ఆ బాధలు ఏవి లేకుండా ఇంట్లోనే ఇన్నుండంగా మళ్ళీ పార్లర్కి వెళ్ళడం. ఎస్ దీస్ ఆర్ సమ్ సింపుల్ రెమెడీస్ అనమాట. ఓకే, రెమెడీ విన్న తర్వాత నాకే వావ్ అన్నట్టుగా అనిపిస్తుంది. బికాస్ రోజ్ వాటర్ అందరి ఇంట్లో ఉంటుంది కానీ వీ డోంట్ యూజ్ ఇట్ మచ్. యూ క్యాన్ యూజ్ ఇట్. అండ్ రోజ్ వాటర్ తోటి ఎవరికైతే హెయిర్ గ్రోత్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ విత్ రోజ్ వాటర్ అనమాట. మీరు ఏం చేస్తారంటే కొంతమందికి రోజ్ వాటర్ తోటి హెయిర్ కేర్ అంటే స్కాల్ప్ ఎస్పెషలీ చాలా మందికి ఆయిలీ స్కాల్ప్ అయిపోతూ ఉంటుంది కదా, అండ్ తలలోంచి వాసన వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళు రెగ్యులర్గా తలస్నానం చేసుకోలేరు, వెదర్ కండిషన్స్ అవ్వచ్చు, సైనసైటిస్ ఉండొచ్చు, వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు టేక్ సమ్ రోజ్ వాటర్, స్ప్రే చేసి జస్ట్ మసాజ్ ఇట్. మీకు తలలో ఒకటి ఇట్ విల్ ప్రమోట్ హెయిర్ గ్రోత్ ఆల్సో. సెకండ్, డాండ్రఫ్ ఉన్నా అట్లాంటివి ఏమైనా ఉన్నా ప్రాబ్లం తగ్గుతుంది. థర్డ్ థింగ్ ఈజ్ మీకు తలలోంచి వచ్చే జిడ్డు వాసన ఇవన్నీ రాకుండా హెల్ప్ చేస్తుంది. యూ కెన్ ట్రై దిస్ రోజ్ వాటర్ ఫర్ హెయిర్ ఆల్సో. ఓకే, హెయిర్ కేర్కి కూడా చాలా బ్యూటిఫుల్. ఒక్క ప్రోడక్ట్ ఓవరాల్ అన్నిటికీ వర్క్ అవుతుంది. ఓకే, స్కాల్ప్ హెల్త్కి చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తుంది రోజ్ వాటర్. ఓకే, అండ్ అలాగే ఆయిలీ హెయిర్కి ఏమైనా రోజ్ వాటర్ ఏమైనా హెల్ప్ఫుల్ అవుతుందా మేడం? అంటే ఎంత తలస్నానం చేసినా ఇంకా జిడ్డుగానే ఉంటుంది, వాళ్ళకి వర్క్ అవుతుందా మేడం? ఆఫ్ కోర్స్ మీరు హ్యాపీగా పెట్టుకోవచ్చు. రోజ్ వాటర్ తీసి జస్ట్ మసాజ్ చేసేసేయండి. ఓకే, చేస్తూ ఉంటే యూ విల్ ఫీల్ గుడ్. ఓకే మేడం, మీరు ఓన్లీ హెల్త్ గురించే కాకుండా అటు క్యాన్సర్ గురించే కాకుండా స్పిరిచువల్గా కూడా చాలా మాట్లాడుతూ ఉంటారు కదా, అంటే చాలా ఎక్కువగా స్పిరిచువల్గా ఎక్కువ అనిపిస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు పెద్దవాళ్ళు కొంతమంది అంటూ ఉంటారు, బట్టలు ఉతికిన బట్టల లాస్ట్కి అయితే నీళ్ళు ఉంటాయో కాళ్ళ మీద పోసుకోవద్దు, లేదా కాళ్ళ పైన పడనివ్వద్దు, అపశకునాలు ఇవేవో మాటలు అంటూ ఉంటారు. ఇప్పుడు అవునా, అందులో ఏముంటుంది, మేబీ బ్యాడ్ ఉంటుందేమో, నీళ్ళు కొంచెం వేస్ట్ అంటే అందులో బట్టలు వేస్ట్ పెడతాం కదా, దానివల్ల అనుకున్నాను కానీ దానికి అపశకునము ఏదో అవుతుంది అని చెప్పేసి అంటారు. అందులో ఏది కరెక్ట్ మేడం, మీరే చెప్పాలి ఇప్పుడు. అంటే పాత రోజుల్లో మామూలుగా స్ట్రైట్గా చెప్తే వినం మనం. వంక గ్లాస్ పగిలిపోతే అటు వెళ్ళకు అంటారు, వెళ్ళకూడదు అంటారు. ఎవరైనా బయటకు వెళ్తున్నాడు గ్లాస్ వెళ్ళొద్దు అంటే ఆ పెంకులు గుచ్చుకుంటాయి ఒకటి. సేమ్ థింగ్ ఏంటంటే బట్టలు కడిగిన వాటర్ కాళ్ళ మీద పోసుకుంటే దరిద్రం అని అంటారు. ఎందుకు మనం మామూలుగా చెప్పే మొండికి వేసి కొంతమంది మొండిగా చేస్తూ ఉంటారు ఆ పనులు. సో ఏంటంటే ఇప్పుడు మనము ఒక వీడియోలో మాట్లాడుకున్నాం కాళ్ళ పగుళ్ళ గురించి. ఆడాళ్ళకి ఏంటంటే అప్పుడు ఎక్కువ మగవాళ్ళు ఏంటి ఆడవాళ్ళు ఏంటి, మగవాళ్ళు అయితే పొలం పనులకి వెళ్ళేవాళ్ళు, ఆడవాళ్ళు అయితే ఇంట్లో అదే పనిగా పనిచేసేవాళ్ళు, బట్టలు ఉతకడము, గిన్నెలు కడగడము, వాటర్లోనే ఉండేవాళ్ళం. ఉండే ప్రాసెస్లో ఎక్కువగా కాళ్ళ పగుళ్ళు ఎక్కువ ఉండే వాళ్ళకి. ఆ కాళ్ళ పగుళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందంటే పగిలినప్పుడు మనకి దాంట్లో ఏదైనా ఎనీథింగ్ ఏదైనా ఆబ్జెక్ట్ వెళ్ళినా దాని త్రూగా మనకి ఇంకా ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. మనకి పగిలిన కాళ్ళతోటి ఏదైనా కారము ఏదైనా కాళ్ళకి తగిలితే మంట పుట్టేస్తూ ఉంటుంది కదా. సేమ్ థింగ్ మనం బట్టలు ఎప్పుడు ఉతుకుతాం, మనం మాసిపోయిన బట్టలు, విడిచిన బట్టలు, ఎక్కడెక్కడో తిరిగి వస్తాము, ఆ బట్టల్లో మురికి అంతా పోతూ ఉంటుంది, మనం జాడిచ్చేస్తాం, అందులో కొంచెం సోప్ ఏదేస్తాం కదా, డిటర్జెంట్ వేసేస్తాం, డిటర్జెంట్ వేసి ఉతికేవాళ్ళు. ఆ ఉతికినప్పుడు ఆ ఉతికేసిన తర్వాత ఏమవుతుంది, అది కింద పోస్తే మన కాళ్ళ మీద కింద పారబోసేయాలి. కాళ్ళ మీద పోసుకుంటే ఏమవుతుందంటే కాళ్ళలో పగుళ్ళు అవి ఉంటాయి కదా, దాని త్రూగా మనకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావడం, మోస్ట్ ఆఫ్ ద
హెల్త్ ఇష్యూస్ కాళ్ళ పగుళ్ళు ఉన్నప్పుడు కూడా మనకేంటంటే ఒకటి వెదర్ కండిషన్స్ వల్ల కాళ్ళు పగులుతాయి, రెండోది ఎవరికైతే ఎక్కువగా అతిగా కాళ్ళు పగులుతున్నాయో మనం ఆయుర్వేదాల్లో వాత పిత్త కఫ 3 దోషాలు ఉంటాయి అన్నమాట. సో ఏదైనా ఒక దోషము మనకి హైలైట్ ఎక్కువ అవుతుంది, దానితోటి మీకు ఈ ప్రాబ్లం వస్తుందని అర్థం చేసుకోవడానికి అది. కాబట్టి ఏంటంటే కాళ్ళు పగుళ్ళ ఉన్నప్పుడు మన కాళ్ళ మీద నీళ్ళు పోసుకుంటే ఒకటి జారి పడిపోతాము, రెండు కాళ్ళ పగుళ్ళ నుంచి ఆ ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ అయిపోయి డిటర్జెంట్ వెళ్ళిపోయో కెమికల్ వెళ్ళిపోయి ఇంకా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి అట్లా చెప్పేవాళ్ళు తప్పిస్తే, బట్ ఇట్ ఈస్ అన్హైజీన్. బేసిక్గా నన్ను అడిగితే ఇట్ ఈస్ అన్హైజీన్ కాబట్టి పోసుకోకపోవడమే మంచిది అనమాట అట్లాంటివి. అందుకని వాళ్ళు మామూలుగా చెప్తే మనం స్ట్రైట్గా ఏది అర్థం కాదు మనకి, ఏదో ఒకటి అనాలి, అపశకునమనో అపశకనము దరిద్రము ఇలా ప్రతి దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉన్నదన్నమాట. ఓకే, సో ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈస్ సమ్ మీనింగ్ టు ఇట్. కరెక్ట్ మేడం, వాళ్ళు చెప్పినా కూడా ఆలోచించే చెప్పుంటారు కదా. ఆలోచించే కదా ప్రతిదీ. అంటే వాళ్ళకి మీరు అన్నట్టు ఇందాక అన్నారు కదా, ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలని అర్థం కాక వీఆర్ లైక్ నౌ బ్లేమింగ్ దెమ్. వాళ్ళకి కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే సైన్స్ క్లియర్ గా మనకు అర్థం అవుతుంది కదా ఏంటి ఎందుకు అన్నది. సో అర్థం వేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఓకే దే అండర్స్టూడ్. ఓకే మనం ఈ జోలికి వెళ్ళకూడదు, ఈ పనులు చేయకూడదు, అంతే. ఓకే.